మంది దివ్యాంగుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని తెలిపారు. వారి స్వయం ఉపాధి కోసం స్కూటర్లు ఇస్తామని చెప్పారు. దివ్యాంగులు తమ లోపాలు చూసి బాధపడొద్దని, మీ ప్రతిభ చూస్తే మీరు సకలాంగులకు తక్కువేమీ కాదని కితాబునిచ్చారు. చిన్న లోపాన్ని చూసుకుని మానసికంగా కుంగిపోవద్దని, ఆత్మ న్యూన్యత అవసరం లేదని చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీతక్క హాజరయ్యారు. వికలాంగుల పెన్షన్ను కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా పెంచట్లేదని, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. గొప్ప ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా శాస్త్రవేత్తల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఏదో ఒక రంగంలోకి పట్టుదలతోటి మీరు రండి. తప్పకుండా మేము అన్ని ప్రొవైడ్ చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఇంటర్నేషనల్ డిజేబుల్ డే శుభాకాంక్షలను తెలియజేస్తూ, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా నేను అనేది మనమందరం ఒక కుటుంబం అనేటువంటి భావన ఉండాలి. ఈ కుటుంబం ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోకుండా వేరే వాళ్ళు ఎవరు గౌరవిస్తారు? కాబట్టి మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మనకు మనము